వచ్చే సంపాదనలో మనం నేర్చుని మనం కాపాడిన చుట్టుపక్కల సొసైటీ గురించి మనం ఆలోచించగలిగితే మన గురించి కూడా ఎవరో ఆలోచిస్తారు. మనం సాయం చేస్తాం అనుకోండి, ఎదుటి వరకు మనం సాయం చేస్తాం. మనం చేయకపోతే ఇక్కడ సొసైటీ గురించి చూసుకోండి, చదువుకుని ఇయర్లు చాలా మంది బయటకు వస్తున్నారు, వాళ్ళందరికీ జాబ్స్ ఉన్నాయి. మన ఏపీలో చూసుకుంటే ఒక ఇండస్ట్రీ లేదు, ఒక ఫ్యాక్టరీ లేదు, చదువుకుని ఇయర్లీ లక్షల మంది బయటకు వస్తున్న జాబ్స్ వీళ్ళకి. అలాగే ఏదైనా పని చేసుకుంటే పనులు కూడా లేవు. ఎందుకు అంటే పెద్ద పెద్ద ఇండస్ట్రీలో కూడా ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారు, రోబో టెక్నాలజీ అండ్ ఏఐ టూల్స్ని ఇంప్లిమెంట్ చేసుకోవడం వల్ల మ్యాన్ పవర్ పని చేయకపోతే ఏంటి పరిస్థితి? రోబో ఏంటి పరిస్థితి? రోబో ఏంటి? రేపు రోబోని అంటే ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ పెట్టేసుకుని వెళ్ళిపోతే కనుక జనాలకి ఏంటి? జనాలు పని ఉంటేనే కదా చేసుకునేది. చదువుకుని బయటకు జాబ్స్ ఉంటాయి కదా చేసేది. ఆ డబ్బులు లేక చాలా మంది సఫర్ అయ్యేది, ఏదైనా చెడు అలవాటు పడిపోతున్నారు. చిన్న మంచి ఏజ్లో ఉన్న పర్సన్స్, మంచి ఏదైనా స్కిల్స్ ఉన్న డెవలప్ చేసుకున్న పర్సన్స్ కూడా చెడు అలవాట్లకి అట్రాక్ట్ అయిపోతున్నారు. దేనికి? జాబ్స్ లేక, ఇన్కమ్ సోర్స్ లేక. అవునా? వ్యవసాయం చేసుకుందాం